చాలామంది ఎదగట్లేదు. కారణం ఏమనుకుంటున్నారు? వారు ఉపకారం పొందుకుంటున్నారు. ఉపకారం పొందుకొని అహంకారం చేత వారు ఇంకా కీడు తలబెడుతున్నారు. ఎప్పుడైతే ఈ కీడు తలబెడుతున్నారో ప్రభు వారిని వృద్ధిపరచనివ్వట్లేదు. ఆమెన్. వారిని అంతకంతకు నీరసిస్తున్నాడంట. ఆమెన్. నువ్వెందుకు నీరసిస్తున్నావు? కారణం ఏం లేదన్నా, నీకు చాలామంది సహాయం చేసిన ఆ సహాయాన్ని మర్చిపోయి పొందుకున్న సహాయాన్ని విడిచిపెట్టి ఇప్పుడు నువ్వు కీడు చేసేవే, ఆ కీడే నిన్ను ఈ స్థితికి తీసుకుని వస్తుంది. ఆ కీడు చాలా పొందుకున్న కీడు చాలా ఘోరమైంది. ఎంత మేలు పొందుకున్నావో అంత మేలు చేయాలి చేతనైతే, అంతే తప్ప కీడు చేయటం ఏంటి? నువ్వు షబాష్ బిడా అనాలి. పౌలు ఏమనాలి? సౌలు ఏమనాలి? దావీదుని చూసి గుర్రం ఎక్కిచ్చి ఏ క్లాస్గా బిడ్డ సూపర్ నాన్న, ఈరోజు నీ వల్ల మేము గెలిచి మా ప్రాణాలు కాపాడుకుని మా దేశం కాపాడబడింది అనాలా? అనకుండా బిషప్ చూపంట. చాలామంది మనుషుల్లాగా తయారవుతున్నారు. మీరు చాలామందికి సహాయం చేసి కూడా మేలు చేసి కూడా మాటలు పడిన ఉన్నారు కదా, అవునా కదా? కొంతమందికి మనం మేలు చేస్తాము, పైపెచ్చి మనకి మాటలు వస్తాయి. కొంతమందికి సహాయం చేస్తాం, పైపెచ్చి మనకి కీడు కలుగుతుంది. కొంతమందికి సహాయం చేసి ఒక స్టాండ్ తీసుకుంటాం, పైపెచ్చి మనకు అవమానాలే నిందలు ఎదురవుతూ ఉంటాయి. సో మీరేం బాధపడద్దు. ఆమేన్. హల్లెలూయా. ఏం బాధపడద్దు. ఎందుకు చెప్పమంటారా? మీరు దయచేసి 2వ సమూయేలు గ్రంథం 9:1 యోనాతానును బట్టి నిన్ను ఉపకారం చూపడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని. హల్లెలూయా. యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారని దావీదంట అక్కడ ఉన్న పనివారిని అడిగినాడు. 6వ వచనం ఒకసారి చదువుతారా? మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి ఏంటంట? పిలిచినప్పుడు చిత్తము నీ దాసుడైన నేను ఉన్నానని అనెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు శ్రద్ధగా దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని యుద్ధం చేసినప్పుడు సౌలు దావీదు మీద ఏం చేశాడు? విషపు చూపు చెప్పాడు. ఆ మాత్రంగా తర్వాత అనేక మారు దావీదుని చంపాలని సౌలు ప్రయత్నం కూడా చేస్తున్నాడు. వీటి కూడా ఇసిరాడు. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వచనంలో యోనాతానును బట్టి అనగా ఎవరు? సౌలు కుటుంబంలో ఉన్న సౌలు కుమారుడైన యోనాతాను కొడుకు మెఫీబోషెతు. నేనేమంటాను, సౌలు యొక్క మనవణ్ణి దావీదు పోషించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు అర్థం కాని విషయం ఇది. ఎవరైనా మనకు గిడి చేస్తే వారికి మేలు చేయగలుగుతాం. మనమైతే మాట్లాడండి. కీడు కూడా కాదు నాన్న అసలు విషయం. చంపాలనుకున్నాడు. ఇంకా ఘోరమైన విషయం చెప్పాలి. ఏమనుకున్నాడు చెప్పండి? చంపేయాలనుకున్నాడు. ఇతడి ప్రాణం ఉండకూడదని కోరుకున్నాడు. వీడు చేస్తే బాగునని కోరుకున్న వాడి యొక్క మనవున్నంట ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఆమేన్. నువ్వు రాజు బల్ల మీద ఉండాలి. నువ్వు రాజు బల్ల మీద ఆహారం తినాలి, భుజించాలి. నువ్వు బయట ఉండడానికి వీల్లేదు. రాజు భుజించు భోజనమే నువ్వు కూడా ఏం చేయాలా? భుజించాలి అనే కృపను మెఫీబోషెతుకు దావీదు దయచేస్తున్నాడు. ఆమేన్. నీ అంటాను, మనకు మేలు చేసిన వాడిని కాదు, కీడు చేసిన వాడిని కూడా మనం ఆదరించగలిగితే మనం అంతకంతకు వర్ధిల్లుతాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మంచి మాట చెప్తాను, మన శత్రులు ఒకవేళ ఆకలి కలిగి ఉంటే వారికి ఆహారం పెట్టగలిగితే అట్టి వారిని యేసయ్య వృద్ధిపరుస్తాడు. ఆమేన్. నువ్వు అంతకంతకు వర్ధిల్లాలంటే నీ శత్రులను సైతం ప్రేమించే మనసు నీకు ఉండాలి. వారికి ఆహారం పెట్టే మనసు నీకు ఉండాలి. ఆ మనసు లేకపోతే కష్టం. శత్రులు కూడా మనం సహకారంగా నిలబడాలి. వారిని కూడా మనం ఏం చేయాలంట? ఆదుకోవాలి. ఆమేన్.